ఒకప్పుడు అయోధ్య నగరాన్ని రాజు దశరథుడు పరిపాలించేవాడు. ఆయన పెద్ద కుమారుడు శ్రీరాముడు. వనవాసానికి వెళ్ళిన భార్య సీతాదేవి 14 సంవత్సరాల అడవిలో గడిపింది. రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు. రాముడు అనేక కష్టాలు, యుద్ధాలు ఎదుర్కొని చివరికి రావణ్ణి జయించి సీతను తిరిగి పొందాడు. వనవాసం పూర్తయి రాముడు అయోధ్యకి తిరిగి వస్తున్నప్పుడు ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు రాత్రంతా దీపాలను వెలిగించి రాముడు వచ్చిన దారంతా వెలుగులతో నింపారు. ఆ వెలుగులు చీకటిని తరిమి సంతోషాన్ని పంచాయి. అదే రోజు నుండి ప్రతి సంవత్సరం ప్రజలు ఆ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి కేవలం పండుగ కాదు, అది చీకటి మీద వెలుగు విజయం సాధించిన సంకేతం. మన మనసుల్లో అసూయ, ద్వేషం, అజ్ఞానం వంటి చీకట్లను తొలగించి ప్రేమ, జ్ఞానం, కరుణ అనే వెలుగులు వెలిగించమని ఈ పండుగ మనకు చెబుతుంది. ఈ రోజున మనం ఇళ్లను శుభ్రపరిచి రంగోలీలు వేస్తాం, తీపి వంటలు చేస్తాం, బాణసంచా కాలుస్తాం. కానీ దీపావళి నిజమైన అర్థం మన చుట్టూ ఉన్న వారికి సంతోషం పంచడం, దయ చూపించడం. రాముడు చీకట్లో నుండి వెలుగుకు వచ్చినట్టే మన జీవితంలోనూ కష్టాలను ఎదుర్కొని వెలుగును చేరుకోవాలి. అందుకే దీపావళి మనందరికీ ఆశ, నమ్మకం, కొత్త ఆరంభానికి చిహ్నం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.